ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా మధుమేహం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్విమ్స్ ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ వారికి నా శుభాకాంక్షలు. డయాబెటీస్ మనం అనుకున్నట్లుగా కొంత జన్యుపరమైన కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ అనేది జీవనశైలి వ్యాధిగా మనందరికీ తెలుసు. అయితే చాలా మంది ఏవో కొన్నాళ్ళు, కొన్ని రోజులు, కొన్ని వారాలు ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కిన ఇన్ఫెక్షన్ లాగా తగ్గిపోతుంది అనేటువంటి అపోహలో ఉంటారు. ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కావడం వల్ల ఇది జీవితాంతం కూడా మనము ఆ జీవన శైలిలోని మార్పులైతేనేమి, అవసరమైన మందులైతేనేమి వాడవలసినటువంటి అవసరం ఎంతో ఉంటుంది. తర్వాత ఇటీవల ఈ సోషల్ మీడియా అసాధారణంగా పెరిగిన కారణం వల్ల ఎంతో మంది రకరకాల వృత్తుల వాళ్ళు ఈ మధుమేహం యొక్క కారణాలు, నివారణ గురించి వారి వాదనలు వినిపించడం జరుగుతుంది. అవన్నీ కూడా శాస్త్రీయమైనవి కాదు. ఎవరైతే శాస్త్రీయంగా ఎండోక్రైనాలజీ చదువుకొని వైద్య విజ్ఞానం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు దగ్గర సరైన సలహా తీసుకొని ఈ వ్యాధికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం. లేకపోయినట్లయితే ఎవరు పడితే వాళ్ళు చెప్పే రకరకాల ఆకులు, పసర్లు, రకరకాల డయట్లు తిని చాలా మంది ప్రాణాలు కోల్పోవటమే కాకుండా వివిధ అవయవాలు దెబ్బతినడము, వాళ్ళ ఆరోగ్యం మరింత దెబ్బతినడము చూడడం జరుగుతుంది. డయాబెటీస్ లో షుగర్ కంట్రోల్ ఒక భాగం అయితే మరొక ముఖ్యమైన భాగము తక్కిన అవయవాలు దెబ్బతింటాయి. అంటే డయాబెటిక్ రెటినోపతి అని కంటిలో, అలాగే మన బ్రెయిన్ కి స్ట్రోక్ రావడం కానీ, అలాగే గుండెకి హార్ట్ అటాక్ లాంటిది రావడం కానీ, అలాగే కిడ్నీకి దెబ్బతిని డయాబెటిక్ నెఫ్రోపతి రావడం కానీ, అలాగే నరాలు అవి ఇదైపోయి కాళ్ళు చేతులు సెన్సేషన్స్ అవి లేకుండా పోవడం కానీ, అలాగే కాళ్లలో రక్త ప్రసరణ అది తగ్గి గ్యాంగ్రీన్ లాంటివి, డయాబెటిక్ ఫుట్ లాంటివి రావటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల డయాబెటీస్ ని కాంప్రహెన్సివ్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే కేవలం ఈ బ్లడ్ షుగర్ కంట్రోలే కాకుండా 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఈ మిగతా అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటిది తెలుసుకొని వాటిలో ఏమాత్రము తేడా కనిపించినా కానీ ఆయా స్పెషలిస్టుల దగ్గర ఆ సక్రమమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మధుమేహానికి సమగ్రమైన చికిత్స మన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ప్రామాణికమైనటువంటి వైద్యశాలల్లో అన్నిట్లో కూడా దొరుకుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ డయాబెటీస్ ఏదో ఒక రోజులో, ఒక నెలలో, 2 నెలల్లో పోయేటువంటి వ్యాధి కాదు. ఇది మనతో పాటే ఉంటుంది. అందువల్ల దానికి జీవితాంతం కూడా అవసరమైన పరీక్షలు చేసుకోవడం, అవసరమైన జీవన శైలి మార్పులు తెచ్చుకోవడం, అలాగే అవసరమైన మందులు కానీ, ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్ కానీ తీసుకోవడం, తర్వాత ఈ అవయవాలు దెబ్బతినకుండా చేయవలసినటువంటి టెస్టులు చేసుకొని వాటికి కావలసినటువంటి ఈ ప్రివెంటివ్ చర్యలు అవి తీసుకొని ఉన్నట్లయితే ఈ మధుమేహాన్ని మనము జయించలేము, కానీ దాంతో సహజీవనం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాలపై ప్రజలందరూ కూడా శ్రద్ధ చూపి ప్రామాణికమైన వైద్యశాలల్లో మాత్రమే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలని మరొక్కసారి విన్నవిస్తూ ఉన్నాము. మా స్విమ్స్ ఎండోక్రైనాలజీ బృందం తరఫున. శ్రీనివాసో విజయతే.